మిగతా 30 కిలోమీటర్స్ మొత్తం వేస్ట్ ఆఫ్ టైం అయిపోయింది. ఆ 95 కాకపోయినా అందులో ఒక 50% నా సబ్స్క్రైబ్ చేసుకున్నా నాకే. అరే ఇప్పుడే రా గండిమేసం నుంచి వస్తున్నా, నువ్వు మళ్ళా గండిమేసంకి వస్తున్నావు రైడ్లు. ఇది కూడా అంతే డ్రాప్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. చలో మనకి ఓలాలో అయితే ఒక రైడ్ వచ్చేసింది. ఫస్ట్ రైడ్ వచ్చేస్తే అది యాక్సెప్ట్ అవ్వలేదు. ఇది సెకండ్ రైడ్ ఎట్లా అంటే మనకి 8.9 కిలోమీటర్స్కు 7 కిలోమీటర్స్కు 67 రూపీస్ అయితే చూపించింది. మార్నింగ్ కదా, టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 6 అయితే అవుతుంది. ఎంత 5:59 అంటే 6 అనుకోండి, 6 అయితే అవుతుంది. సో వెళ్ళి అయితే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఇంకొకటి మనకి సబ్స్క్రైబర్లు వచ్చేసి 793 అయితే ఉన్నారు. 1K అయితే క్లోజ్లో ఉన్నాం. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరూ నేను చూపిస్తాను. మనకి అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా 99% అయితే వీడియోలు చూస్తున్నారు అనమాట. నేను లాస్ట్లో మనకి ఎట్లాగో అమౌంట్ క్యాలిక్యులేషన్ చేస్తాం కదా, అప్పుడు చూపిస్తాను మీకు. మరి ఇదేంట్రా నైట్కి తవ్వేస్తుంటారు రోడ్లు. చలో ఇంకా వెళ్ళి అయితే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఇంకా ఏంది రోజు ఎట్లుంటాయి మరి ఎర్నింగ్స్. బాబాయ్ ఓటీపీ స్వామి 5158. ఓకే, చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. ఎంత 8.5 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చలో ఇంకా వెళ్ళి అయితే కస్టమర్ని అయితే పెట్టండి. ఓకే, వెళ్ళి అయితే కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం ఇంకా. ఓకే సార్, థ్యాంక్ యూ. చలో మనకి ఫస్ట్ రైడ్ అయితే ఓలాలో 65 రూపీస్ వచ్చాయి. ఇంత 8.5 కిలోమీటర్స్కి 65 రూపీస్ వచ్చింది. చలో ఇంకా ర్యాపిడ్ అయితే ఓపెన్ చేద్దాం. లెట్స్ గో. ర్యాపిడ్లో అయితే ఒక రైడ్ వచ్చింది. ఏంటి ఈరోజు మరి నేను ఈరోజు తొందరగా వచ్చని చెప్పేసి రైడ్లో ధన వస్తాయి అనుకుంటే అసలు రైడ్లే రావట్లేదు. ఎప్పుడు ఫస్ట్ ఓలాలో ఒక రైడ్ చేసిన, ఆ రైడ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్కి ర్యాపిడోలో జస్ట్ ఎంత ఒక 900 మీటర్స్ రైడ్ ఒకటి వచ్చింది. ఆ 900 మీటర్స్ రైడ్ వచ్చి అది డైరెక్ట్ ర్యాపిడో వ్యాలెట్కే చేయించేసిన అమౌంట్ 35 రూపీస్. ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్గా 7 అవుతుంది. అంటే దానికి ఒక మళ్ళీ 30 మినిట్స్ గ్యాప్ ఉంది రైడ్కి. 30 మినిట్స్ వరకు ఇంకొక రైడ్ అయితే వచ్చింది. ఇది మనకి పికప్ వచ్చేసి 600 మీటర్స్ అవుతుంది. ఎంత కస్టమర్ మనకి ఆపోజిట్ అయితే ఉన్నాడు. ఈ రైడ్ అయిపోయిన తర్వాతనే వస్తాయో రావో చూద్దాం. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తా. ఓకే, 8947. ఓకే అండి, పెట్టేసుకోండి. చలో మనకు డ్రాప్ వచ్చి 4.1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఒక లాంగ్ రైడ్ పడితే మంచిగా ఉంటుంది. లాంగ్ రైడ్లో తీసుకున్నాం అనుకుంటే ఒక లాంగ్ రైడ్ రావట్లేదు. చలో ఇంకా వెళ్ళి అయితే కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఇంకా 58. ఓకే అండి, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 58 రూపీస్ అయితే వచ్చింది. చలో టైం వచ్చేసి 7:26 అయితే అవుతుంది. ఇంకొక రైడ్ అయితే వచ్చింది. ఇంక వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసుకుందాం. ఎంత లేట్ ఉన్నాయంటే అంత లేట్ అవుతున్నాయి రైడ్లు. ఓలాలో రావట్లేదు, ర్యాపిడోలో కూడా రావట్లేదు రైడ్. మరి ఎందుకో మరి అట్లా. అరే నీ అమ్మ, ఇప్పుడే రైడ్లు రావట్లేదు నాయన అంటే వచ్చిన రైడ్ కూడా క్యాన్సిల్ చేసేసాను కస్టమర్. చి ఇంకేం చేద్దాం, మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకోవడం. ఇంకొక రైడ్ అయితే వచ్చింది ర్యాపిడోలో. ఇది నాకు తెలిసి మల్లారెడ్డి యూనివర్సిటీకి అయితే వచ్చింది ఈ రైడ్. ఏం చేద్దాం, తప్పుతుంది ఇప్పుడు. వచ్చిన రైడ్లు కూడా క్యాన్సిల్ చేసేసారు. చూద్దాం మరి ఈ అటు సైడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ రైడ్లు రావు. అదొక్క దమ్మే ఉంటుంది. సరేలే, ఏమో ఇది సింగిల్ రోడ్ అయిపోయింది. ఇక్కడేమో
బైక్ ఒక బస్సు పోయిందంటే ఇంకా అన్ని బైకులు వెనకాల వస్తున్నాయి. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ అయితే ఫిక్స్ చేసేసుకున్నాం. ఇంకా ఇది యూటర్న్ ఎక్కడుందో అర్థం కావట్లేదు. ఈ రోడ్ మొత్తం వేసారు. నాకు తెలిసి కస్టమర్ కూడా క్యాన్సిల్ చేసేస్తారు రైడ్. అర్థం అవుతుంది నాకు. బాబు ఎక్కడ పెట్టాడు యూటర్న్? 9172. ఓకే. చలో నేను ఇంకా కస్టమర్ అయితే రైడ్ క్యాన్సిల్ చేస్తాడేమో అనుకున్నా. మనకి ఇదైతే ఇక్కడికి సూరారం మల్లారెడ్డి యూనివర్సిటీ అని చూపించింది. చలో ఎంత 12 కిలోమీటర్లు ఉన్నాయి. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా రైడ్లు వచ్చేది రాంది అప్పుడు చూద్దాం. 134. ఓకే అండి, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 134 రూపీస్ అయితే అయింది, వచ్చింది. 34 టైం వచ్చేసి 8:46 అయితే అవుతుంది. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా అంటే ఇటు బ్యాక్ సైడ్ పోతే గండిమేసమ్మ, ఇటు పోతే మియాపూర్ వస్తుంది, ఇటు పోతే బోరంపేట వస్తుంది. సరేలే ఇక్కడున్నా కూడా రైడ్లు వస్తాయని చెప్పేసి అక్కడ ఇప్పుడైతే మనం ఇందాక ఒక కస్టమర్ డ్రాప్ చేసినాము, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అవి వెయిట్ చేస్తూ ఉన్నా కూడా రైడ్లు రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా డైరెక్ట్ స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? ఒక 3-4 ఉంటుందేమో బాచుపల్లికి. ఇంకేం చేద్దాం, తప్పదు. ఇంకా అటు సైడ్ వెళ్ళి చూస్తా ఇంకా రైడ్లు వస్తాయా. అసలు ఎందుకు రావట్లేదు రైడ్లు? నేను అటు సైడు ఏమంటారు మియాపూర్ సైడ్ అక్కడ ఫస్ట్ నాకు ఎటు వచ్చింది, అటెక్ సిటీ సైడ్ వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఒక చిన్న రైడ్ తీసుకొని మియాపూర్ సైడ్కి వచ్చిన. అక్కడ సైడ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న రైడ్ ఇటు బాచుపల్లి సైడ్ ఒక డ్రాప్ చేసిన. అక్కడ ఒక 1/2 అవర్ వెయిట్ చేసిన తర్వాత అక్కడ రైడ్లు రావట్లేదు. సరే అని చెప్పేసి ఇక్కడ లాంగ్ రైడ్ పిక్ చేసుకొని సూరారం సైడ్ వస్తే ఇక్కడ కూడా రైడ్లు రావట్లేదు. అసలు నేను ఊబర్ అంటే అది ఓపెన్ అవ్వట్లేదు ఎందుకో. ఓలా ర్యాపిడో 2 ఓపెన్ పెట్టిన. సరే రైడ్లు రావట్లేదు, పార్సల్ డెలివరీస్ కూడా రావట్లేదు, ఏం రావట్లేదు. ఎంత మహా అయితే ఎంత ఎర్నింగ్స్ అంటే ఇందులో 64 అండ్ ఎర్నింగ్స్ ఇందులో 212 రూపీస్. 64 అంటే ఒక 76 276 రూపీస్ వచ్చినట్టు. కాదు 270 అంతే, 276. ఏంది రేపు కూడా ఇట్లానే ఉంటుంది ఏంటి? చూస్తూనే ఉన్నా. పడుతుంది. ఒక్క రైడ్ పడితే యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నా, రైడే పడట్లేదు. ఇక మళ్ళీ ఇక్కడి నుంచి ఖాళీ వెళ్ళాలంటే ఎట్లా ఉంటుంది. సరే చూద్దాం, అక్కడ అటు సైడ్ వెళ్ళిన తర్వాత చూద్దాం. రైడ్ పడితే యాక్సెప్ట్ చేద్దాం, లేదంటే ఏదన్నా ఒక ప్లేస్ చూసుకొని అక్కడ కూడా వెయిట్ చేస్తూ ఉంటా. ఇక ఈ ఓలా వాడు చూడు, రైడ్లు ఇప్పటికే రావట్లేదు అంటే ఇది ఎంత డ్రాప్ వచ్చేసి 6.1 ఉంది, 47 రూపీస్ ఇచ్చాడు. పికప్ ఏమన్నా దగ్గర ఉందంటే దగ్గరకు వెళ్ళలేదు. ఎంత 2.4 కిలోమీటర్స్ ఉంది. దీన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు పక్కనే ఉంటే పికప్ యాక్సెప్ట్ చేస్తుండే. ఎంత లాంగ్ పోయి మళ్ళీ అదొక 2 కిలోమీటర్, ఇది ఒక 6. ఎందుకు వేస్ట్ అసలు. ఈ ర్యాపిడ్లో అయితే అసలు వాడు ఒక్క రైడ్ కూడా వేయట్లేదు. ఇంకా రైడులు రావడానికి మనం ఏమైనా మ్యాజిక్లు చేస్తూ ఉండాలి. రైడులు రావాలి అని చెప్పేసి. అసలు ఈరోజు ఎందుకు రావట్లేదు ఏంటో రైడ్లు అసలు. సార్ వీకెండ్ అంటే నార్మల్గా అంటే కొంతమందికి లీవ్స్ ఉంటాయి కాబట్టి రావట్లేదు. ఈ వీకెండ్ కాదు, నార్మల్ డేస్లో కూడా రైడ్లు రావట్లేదు. అంటే మెయిన్ డే వచ్చేసి క్రిస్మస్కి హాలిడేస్ ఇచ్చుంటారు, ఎట్లయినా ఒక 2-3 డేస్ అని ఇస్తారు కదా. అందుకని చెప్పేసి ఏమో రైడ్లు రావట్లేదు. టైం వచ్చేసి 4 మినిట్స్ తక్కువ, 4 మినిట్స్ అంటే 9 అవుతుంది. ఇదిగో మళ్ళీ ఇంకొక రైడ్, ఇది కూడా అంతే.
ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్లు పికప్ ఉంది, డ్రాప్ వచ్చేసి 3 కిలోమీటర్లు ఉంది. దీన్ని పిక్ చేసుకోవాలా. ఇది కూడా అంతే, ఇది కూడా 3 కిలోమీటర్స్ ఉంది పికప్. మరి ఇలాంటి రైడ్లు ఎందుకు ఇస్తావు నాయన? ర్యాపిడ్ వాడు కూడా ఇట్లా ఇస్తున్నాడు రైడ్లు. అరే ఇప్పుడే రా గండిమేసం నుంచి వస్తున్నాను, మళ్ళా గండిమేసంకి ఇస్తున్నావు రైడ్లు. ఇది కూడా అంతే, డ్రాప్ వచ్చేసి 7.2 కిలోమీటర్స్ ఉంది, మనకి 54 రూపీస్ ఇస్తున్నాడు. ఇంకొక రైడ్ వేసాడు. అబ్బా 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 ఏంట్రా. ఇదిగోండి, నాట్ సబ్స్క్రైబ్డ్ ఉందా, 95.6% చూస్తున్నారు నాట్ సబ్స్క్రైబర్స్. ఆ 95 కాకపోయినా అందులో ఒక 50% అయినా సబ్స్క్రైబ్ చేసుకున్నా నాకు 1K అయిపోతుంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే ఎగ్జాక్ట్గా 795 మంది, 795 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇంకెంత ఇంకొక 205 సబ్స్క్రైబర్స్ అయితే 1K రీచ్ అయిపోతాం మనం. కొంచెం ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేస్తే రీచ్ అయిపోతాం. క్యాలిక్యులేట్ చేద్దాం అసలు నేను ఎన్ని కిలోమీటర్స్ తిరిగినాను. ఇది మార్నింగ్ తీసుకున్న ఫోటో. ఇది వచ్చేసి 43007 మైనస్ 43067, 60 కిలోమీటర్స్. ఎప్పుడు 60 స్టార్ట్ అయినా ఇందులో నాకు తెలిసి నేను మహా అయితే ఒక 25 to అంతేలే, అంటే ఒక 30 కిలోమీటర్లు అట్లా తిరుగుంటా అంతే నేను. మిగతా 30 కిలోమీటర్స్ మొత్తం వేస్ట్ ఆఫ్ టైం అయిపోయింది. అక్కడి నుంచి 12 కిలోమీటర్స్ నేను ప్రజెంట్ అక్కడ పిక్ చేసుకున్న ఆటో. ఎట్లయింది 12 కిలోమీటర్స్లో ఒక 8-9 కిలోమీటర్స్ అని నేను ఖాళీ తిరుగుకుంటానే వచ్చిన ఫస్ట్ రైడ్ నుంచి. ఇలా అయితే కష్టం.